मगर तेरा साथ ना छोड़ेंगे. మేమంతా గెస్ట్లు, కానీ నువ్వు కాబోయే కోడలివి. కొంచెం పద్ధతిగా ఉండు. అండ్ సంధ్య, అత్తారింట్లో ఏం కావాలని అడిగితే కాఫీ అని చెప్పు, అలవాట్లో బియర్ అని చెప్పేసావు. నీకు మాట్లాడాలని లేకపోయినా కనీసం చెప్పిందేనా వినొచ్చు కదా. మీ ఊరు వెళ్తున్నావు, ఆ ఎక్సైట్మెంట్ కూడా లేదేంట్రా నీలో? మీ ఇంటికి వెళ్తున్నట్టు లేదు, ఏదో జైలుకి తీసుకెళ్తున్నట్టుంది. Cheer up! Come on! మీ పేరెంట్స్ కైనా మన విషయం చెప్తావా? అది కూడా నేనే చెప్పాలా? లేదు లేదులే, వాడు లెటర్ రాసి ఇచ్చేస్తాడు. మీ మాటలు వినడానికి నాకు ఓపిక లేదు. నేను చేస్తాను. అయ్యో, ఈ పనులన్నీ నీకెందుకయ్యా? పైగా ఆవు ఇబ్బంది పడుతుంది. ఇబ్బందా? ఇవన్నీ నాకు అలవాటే అత్త. అవునత్త, ఇంతకు మీ ఆవు ఎన్ని లీటర్లు పాలు ఇస్తుంది? మామూలుగా అయితే 5-6 లీటర్లు ఇస్తుంది, వేసవిలో అయితే ఇంకా తక్కువ ఇస్తుంది. అత్త, 2-3 సార్లు నీళ్లు బట్టి 3-4 సార్లు పిండేవనుకో ఎక్కువ పాలు ఇస్తుంది వేసవిలో కూడా. నిన్ను చూస్తుంటే నాకు మా పెద్దోడు గుర్తొస్తున్నాడయ్యా. వాడికి కూడా నీలాగే పశువులంటే చాలా ఇష్టం. సూర్యకి బ్రదర్ ఉన్నాడా? హే సూర్య, 6 కొట్టు, 6 కొట్టు. హే భలే కొట్టావు, నేను 100 చేశాను. హే హే సూర్య, పడిపోతా. హే మెల్లిగా. ఈసారి కూడా సెలెక్ట్ కాలేదురా. నాన్న చెప్పినట్టు మెడిసిన్లో జాయిన్ అవ్వాల్సింది. వద్దురా సూర్య, నాలా ప్యాషన్ డ్రీమ్స్ అనిపించేలా పరిగెత్తకు. వద్దురా. మ్యూజిక్ని కెరియర్గా ఎంచుకోవాలని ఉంది, కానీ అది చాలా రిస్క్. మనసుకు నచ్చింది చేయాలంటే ఎక్కడ అనేలాగా ఓడిపోతానో అని భయం వేస్తుంది. అన్నయ్యకి ఏముందో చూశారుగా. వద్దు నాన్న, నేను కూడా స్వార్థంతో నాకు ఇష్టమైన దానికోసం మూర్ఖంగా ప్రయత్నించి ఓడిపోతే నాతో పాటు మీ అందరికీ కూడా బాధే మిగులుతుంది. వాడు ఓడిపోయినప్పుడు ఎప్పుడూ నేను బాధపడలేదురా. వాడితో ఒక్క నిమిషం కూర్చుని ఓడిపోయినా పర్వాలేదు నాన్న, మళ్ళీ ప్రయత్నించు అని తండ్రిగా ధైర్యం చెప్పుండాల్సింది. కానీ ఆ ఒక్క మాట వాడితో చెప్పకపోవటం వల్ల ఇప్పటికీ నేను బాధపడుతూనే ఉన్నాను. ఒరే సూర్య, నువ్వేమీ సాధించకపోయినా నీకు నచ్చింది చేసి ఆనందంగా ఉంటే చాలు. నాకు అంతకు మించి ఇంకేమీ వద్దు. వెళ్ళు, వెళ్ళి నీకేది ఇష్టమో అదే చెయ్యి. ఫ్రెండ్స్గా ఉన్నప్పుడు నీ గురించి నాకు అన్నీ తెలుసు అనుకున్నాను, కానీ మనం దగ్గరవుతున్న కొద్దీ నీ గురించి చాలా తక్కువ తెలుసని ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది. నాలుగు రోజులు ఫ్రెండ్తో పాటు వాళ్ళ ఇంట్లో ఉంటే ఆ ఫ్రెండ్ గురించి కొత్త విషయాలు తెలుస్తాయని మా హెచ్ఓడి చెప్పినప్పుడు నమ్మలేదు. కానీ ఆయన చెప్పింది చాలా కరెక్ట్. ఈ జర్నీకి ముందు
అందరి గురించి అందరికీ అన్నీ తెలుసని అనుకునేవాళ్ళం. కానీ చాలా తక్కువ తెలుసని ఇప్పుడే అర్థమైంది. అమ్మా రేపు మార్నింగ్ బయలుదేరుతున్నా. కొంచెం వీసా పని ఉంది. అదేంట్రా వారం రోజులు ఉంటానని చెప్పి 2 రోజుల్లోనే వెళ్ళిపోతానంట. నువ్వెప్పుడూ ఇంతే, ఏదో ఒక సాకు చెప్తావు. వెళ్ళొస్తాం అంకుల్. అంటే ఉంటానండి. మంచిది, అలాగే జాగ్రత్త నాన్న. సరే అమ్మా. అనుకున్నట్టుగానే అందరం అందరింటికి వెళ్ళాం. ఎక్కడ స్టార్ట్ చేశామో అక్కడికి చేరుకోవడానికి ఇంకొన్ని గంటలు, కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉన్నాం. అక్కడితో మా జర్నీ అయిపోతుంది అనుకున్నాం. కానీ రే సూర్య, సీసీ సేమ్ బైక్. You go, man. బల్లో 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 Coming. Go. సంథింగ్ రాంగ్. పోతే పోయాడు రా, వదిలే. ఏం అవ్వదులేరా, లెట్స్ గో. పదరా. వెళ్ళు. వెనక్కి వెళ్ళి చూద్దాం. We have వెళ్దామా? to go back. Are you fine? ఐమ్ కార్తిక్. నైస్ సెటప్ అంతా బాగుంది. ఏదైనా ట్రిప్కి వెళ్తున్నారా? నో, ట్రిప్ నుండి వస్తున్నాం. అవును సార్. ఓ కాలేజ్ అయిపోయింది, ఇంకొన్నాళ్ళు ఎంజాయ్ చేద్దామని అందరిలోకి వెళ్ళొస్తున్నాం. అవును. ఇంతకీ మీరెక్కడికి వెళ్తున్నారు? మా స్కూల్లో ఓల్డ్ స్టూడెంట్స్ రీయూనియన్ ఉంది, అక్కడికి వెళ్తున్నాను. ఓ అవునా, వావ్. ఇంతకీ మీరెక్కడి నుంచి వచ్చారు సార్? కాలిఫోర్నియా. Cheers guys, cheers. Hey Raju. Truth or dare? నాకెలాగో నిజం చెప్పే అలవాటు లేదు సార్, కాబట్టి డేరే. అయితే అమ్మాయికి పోయి ప్రపోజ్ చేయరా చూద్దాం. సల్మా, అది ఎప్పుడు చేసే పనేగా, అందులో డేరే ఉంది. రాజుగాడ మజాకా.